Hi, good morning, aspirants. Those who are preparing for competitive examination, just have a glance at the board. What have written on the board also. సో ఇవాళ మనము శ్రీ ఆచార్య నుంచి ఒక క్వశ్చన్ మీకు ఇవ్వబడుతుందండి. సో మీకు కొద్దిమంది ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే కొన్ని ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, అంటే దే రోట్ సమ్ ఎగ్జామ్స్ ఆల్సో. అలాగే లర్నర్స్ ఉంటారు, ఫస్ట్ టైం ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు బ్యాంక్స్ ఎగ్జామ్ కానీ, సీజల్ ఎగ్జామ్స్ కానీ, కానిస్టేబుల్స్ మెయిన్స్ కానీ, సో దాంట్లో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ మోడల్లో క్వశ్చన్స్ ఇవ్వబడుతుంటాయి ఎగ్జామ్లో. మనం రాసేటువంటి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ ఎగ్జామ్స్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలా ఉంటాయండి. అంటే వాడేంటి, సెగ్మెంట్ ఏ, సెగ్మెంట్ బి, సెగ్మెంట్ సి, సెగ్మెంట్ డి, సెగ్మెంట్ ఈ ఇస్తారు. అంటే క్వశ్చన్స్ అనేటువంటివి గ్రామర్ బుక్స్ నుంచి పికౌట్ చేయాలి యాస్టీస్గా. ఆ రూల్స్ మాత్రమే మనకు యూజ్ అవుతుంటాయి. ఆ రూల్స్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ లాజికల్ మెథడ్స్ అడుగుతుంటారు, అప్లికేషన్ మెథడ్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, అంటే గ్రామర్ బుక్లో నంబర్ ఆఫ్ చాప్టర్స్ మనం నేర్చుకోవచ్చండి. నేర్చుకున్న తర్వాత వాటిని అప్లికేషన్ ప్యాటర్న్ నేర్చుకోవాలి. అంటే సీజీఎల్ ఎలా ఉంటాయి, బ్యాంక్స్ ఎలా ఉంటాయి, మెయిన్స్ లేక కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎలా రాయాలి, కొద్దిగా జాగ్రత్త నేర్చుకోవాలి. అంటే ఇంత కష్టపడి వచ్చి మెయిన్స్కి వచ్చిన తర్వాత ఈ ఒక్క 1 మార్క్ 2 మార్క్స్ వల్ల మనకు జాబ్ మిస్ అయితే చాలా సఫర్ అవుతుంటారు. కాబట్టి ఒక్కసారి మన శ్రీ ఆచార్య వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇంగ్లీష్ పైన. ఒక సెకండ్ ఏమైనా ఆలోచన చూడండి. ఇక్కడ సెగ్మెంట్ ఏం ఇచ్చారు, రూపా డస్ నాట్ హెసిటేట్ అంటున్నారు. టు అవైల్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చారు, టు గో అబ్రాడ్ ఇచ్చారు, ఫర్ ఫర్దర్ స్టడీస్ ఇచ్చారు, నోర్ ఇచ్చారు. సెగ్మెంట్ ఏలో రాంగ్ ఉందా, సెగ్మెంట్ బి రాంగ్ ఉందా, సెగ్మెంట్ సి ఉందా, సెగ్మెంట్ డి రాంగ్ ఉందా? ఇక్కడ డస్ నాట్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ నేమ్ వస్తే డస్ నాట్ వాడుతుంటారండి. హీ డస్ నాట్ టేక్ కాఫీ, షీ డస్ నాట్ టేక్ కాఫీ, ఇట్ డజంట్ రైన్ అంటుంటారు, లతా డస్ నాట్ గో టు స్కూల్ అంటుంటారు. ఓకే అండి, రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి అవైల్ అనే వర్డ్ ఉంది. సో అవైల్ అంటే దాన్ని వర్బ్ అంటారు. సో అవైల్ అంటే యూటిలైజ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే వినియోగించుకోవడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ అవైల్ అనే వర్బ్ వస్తే ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాళ్ళు, ఇది రైట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అలాగా గో అబ్రాడ్. అబ్రాడ్ ఇక్కడ అవుతుంది మనకు అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ అవుతుంది, బట్ ఇక్కడ టు వాడలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నా కదా, ఇక్కడ టు అంటే అబ్రాడ్ ఇస్ అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ ప్లేస్ కాబట్టి అక్కడ వాడలేదు. కాస్త ముందు రండి, ఫర్ ఫర్దర్ స్టడీస్ ఇచ్చారు. ఫర్దర్ అంటే ఏంటి, ఇక్కడ అడిషనల్ మీనింగ్ వస్తుంది. వన్స్ అగైన్ సెగ్మెంట్ ఏలో రూపా డస్ నాట్ హెసిటేట్ టు అవైల్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టు గో అబ్రాడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్ ఇచ్చారు. ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి, నేను కీ చెప్తానండి. ఓకే, జస్ట్ 1 సెకండ్ మీరు థింక్ చేయండి. ఎక్కడ సెగ్మెంట్ ఏనా, సెగ్మెంట్ బీనా, సెగ్మెంట్ సీనా, సెగ్మెంట్ డీనా, లేక ఆల్ కరెక్టా? మనకు పబ్లిక్ చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దీంట్లో రాంగ్ ఎక్కడ ఉందంటే, ఓకే సార్ ఏమన్నా ఆలోచించారండి మ్యామ్? సో ఇక్కడ రాంగ్, బీలో రాంగ్ ఉంది. సో వై ఇస్ బీ రాంగ్? సో ప్రొనౌన్స్ లో మనకు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అందులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. సో రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఉంటుందండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. ఓకే, ప్రొనౌన్స్ కరెక్షన్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ద యాక్షన్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్ and turns back upon it. The action is done by the subject and turns back upon it is called a reflexive pronoun. దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటుంటారు. అంటే ఏదైనా ఒక వర్బుకు కర్త తానే కర్మ తానే కలిగి ఉంటారు. ఏదైనా ఒక క్రియకు కర్త తానే కర్మ తానే కలిగి ఉంటారు, దాన్నే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వాట్ ద ఎగ్జాంపుల్ అంటే సపోజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ చివర్లో ఇక్కడ సెల్ఫ్ ఫామ్ వాడొచ్చు. సో దీన్నే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. దిస్ ఇస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ మై సెల్ఫ్, ఐ కేమ్ మై సెల్ఫ్. So I came myself. So I is called the subject, came is called the verb అవుతుందండి. myself ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఏదైనా ఒక వర్బునకు సబ్జెక్ట్ అయిన వాడు తానే, ఆబ్జెక్ట్ అయిన వాడు తానే, దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. అండర్స్టాండ్ సార్ ఆల్ ఆఫ్ యూ? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ అతనే ఉంటారు,
ఆబ్జెక్ట్ అతనే ఉంటారు. అంటే ఫార్వర్డ్ అతనే ఉంటారు ప్లస్ బ్యాక్వర్డ్ అతనే ఉంటారు. దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఇక్కడ రాంగ్ ఏంటి? సో అవైల్ అనే వర్బ్ వచ్చినప్పుడు సెల్ఫ్ ఫామ్ వాడవలెను. ద వర్బ్ అవైల్ టేక్స్ ద సెల్ఫ్ ఫామ్. అవైల్ అనే క్రియ వచ్చినప్పుడు కంపల్సరిగా సెల్ఫ్ ఫామ్ వాడండి. అవైల్ ప్లస్ సెల్ఫ్ ఫామ్ రావాలి. ఈ సెల్ఫ్ ఫామ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడబడుతుంది. సో అవైల్ అనే వర్బ్ వస్తే సెల్ఫ్ ఫామ్ రావాలి, ఆఫ్ వాడాలండి. ఇక్కడ సెల్ఫ్ ఫామ్ అక్కడ రూపా ఉంది. రూపా ప్లస్ సెల్ఫ్ ఏమవుతుంది? రూపా సెల్ఫ్ అవదు, హర్ సెల్ఫ్ అని చెప్పాలి. రూపా ప్లస్ సెల్ఫ్, హర్ సెల్ఫ్. సో ద వర్బ్ అవైల్ టేక్స్ ద సెల్ఫ్ ఫామ్ ఆఫ్టర్ ఇమిడియట్లీ. ఇక్కడ అవైల్ అనే వర్బ్ ఉంది కదా, ఇక్కడ మనము రూపా డస్ నాట్ హెసిటేట్ టు అవైల్ హర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఇస్ ఆన్సర్. సో దిస్ ఆన్సర్ ఇస్ ఓకే సార్, క్లియర్లీ అండర్స్టూడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్ మనకు కావాలంటే శ్రీ ఆచార్యలో మనము కొద్దిగా కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. మీకు డ్యామ్ షూర్గా ఎగ్జామ్కు వెరీ 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 యూస్ఫుల్గా క్లాసెస్ చెప్పబడుతుంటాయి. ఓన్లీ కాంపిటేటివ్. ఎంత డల్ స్టూడెంట్ అయినా కూడా మన ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్లో క్వాలిఫై చేయని వదిలిపెట్టరు. కంపల్సరీగా ఇంగ్లీష్లో వీ మేక్ ద స్టూడెంట్ క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్. దట్ ఈస్ అవర్ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ.